దాని అర్థాన్ని తెలుసుకున్నారు, అడ్వకేట్లను అడిగారు, నమ్మారు. 4 నెలల నుంచి ఉద్యమం జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేసాం. నేను లక్ష్మణ్ గారు అందరూ వెళ్ళి 4 నెలల నుంచి ఋషి గారు ఉత్తర్వులకు సంబంధించి నేను ఇందా చెప్పినట్టు మా సార్ ఒక 4 days బ్యాక్ వారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు చెప్పారు, ఎన్నికలకు ముందు మేము కూటమి మంగళగిరి నుంచి నారా లోకేష్ విజయం సాధించారు. మనకి ఆ రిజల్ట్ వచ్చింది, ఒక్కొక్క రిజల్ట్ బయటకు వస్తుంది. గతంలో మంగళగిరిలో పోటీ చేసి, అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే జెండా ఎగరేయలేదో అక్కడికి వెళ్ళాలని లాస్ట్ టైం ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అక్కడ దెబ్బతిన పరిస్థితి. చాలా మంది అనుకున్నారు లేదు లేదు ఈసారి లోకేష్ సేఫ్ నియోజకవర్గానికి వెళ్తాడని. కానీ ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ దెబ్బతిన్నామో అక్కడే నిలబడి గెలవాలి అని లోకేష్ చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్ విజయానికి సంబంధించిన వార్త మనం స్క్రీన్ లో చూస్తున్నాం. రెడ్డి గారు ఏం చెప్తారు? మా నారా లోకేష్ గారికి కంగ్రాచులేషన్స్. సో ఇంకోటి కూడా, ఒక చర్చలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను వారు తాడేపల్లిగూడెం కంటెస్ట్ చేశారు చూడు, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మాకు 12 నుంచి 14 రావచ్చు అన్నాడు. వారంటే లేదు సార్ మీకు 18 దాకా వస్తాను అన్నారు. మీరు 18 సీట్లు జనసేనకు వస్తాయని చెప్పాను. ఎందుకంటే ఐ హ్యావ్ నెంబర్స్. లాస్ట్ టైం జనసేనకు టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఏంటి, సో అవన్నీ చూసుకుంటే 18 గ్యారంటీ. 21 చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఎగ్జాగరేషన్ అనుకుంటారు. మీరన్నా 18 చెప్పారు, అందరూ 14 నుంచి 16 వారే చెప్పారు, బొలిశెట్టి గారే చెప్పారు 14. నేను లేదు సార్ మీకు 14 వస్తుంది. వారు 20,000 ఎంత మెజార్టీ అంటే 15,000 అంటే లేదు సార్ మీకు 30,000 దాటుతుంది మెజార్టీ అని కూడా చెప్పారు. సో ఈరోజు వారు మేమిద్దరం ఒక చర్చలో పాల్గొంటే ఆంధ్ర ఏబిఎన్ దాంట్లో. సో ఈరోజు ల్యాండ్ స్లైడ్ విక్టరీ, రిషి గారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ. రాము గారు నో బ్లాక్ మెయిలింగ్లు, మేమేముండదు, మళ్ళీ ముందు ఏం కండిషన్స్ పెట్టుకున్నాం అలానే కొనసాగుతాం. సార్ ఒకటి రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎంత బ్రహ్మాండమైన విజయం సాధించి రేపు అధికారంలోకి వెళ్తారు, మళ్ళీ మేము మీ వెనకాల ఉంటాం. మీడియా ఉంటుంది, మేము ఉంటాం కదా. ఏంటి ఎంత గొప్పగా గెలిచారు, ఏది మా శ్రీనివాస్ గారు ఊరుకోడు కదా రేపు పొద్దున్న నుంచి ఏంటి దీని సంగతి కోరుకుంటాం. రిషి గారు మేము కూడా కోరుకుంటాం, గుర్తు చేయాలని కోరుకుంటాం పాజిటివ్ గానే. ఎందుకంటే ఒకటే చెప్తా, ఎవరికైనా రేపు గెలిచి అధికారంలోకి వెళ్లే వాళ్ళకి, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా జీవీ రెడ్డి గారి దాకా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లేకపోతే కాసేపట్లో జాయిన్ అయ్యే మా బొలిశెట్టి గారి దాకా, దయచేసి గెలుపు తాలూకా ఒక ఏమంటారు దాన్ని ఓవర్ ద హెడ్ అది అంతవరకు వదిలేసారు. 53,000తో ఆంజనేయ రెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉంది, ఎంత బ్రహ్మాండంగా వెలిగిపోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, దాన్ని తిరిగి కాస్త చిమ్మ చీకట్ల నుంచి వెలుగులోకి ఎలా తీసుకురావాలి, బ్రైటర్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ సార్, బ్రైటర్ స్టేట్ ఆఫ్ ది కంట్రీగా ఎలా మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంత వినమ్రంగా ఉండాలి ప్రజల పట్ల. రాము గారు, ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం వస్తారు, రాము గారు మాట్లాడాక. రాము గారు ఏంటి అంత సంతోషమా? ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ కూటమి సంబరాలకు సంబంధించిన విజువల్స్, పలు జిల్లాల్లో పసుపు మయం అయిపోతున్న పరిస్థితి, కేకులు కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఇళ్లలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు కార్యకర్తలు. అంటే ఎప్పటి నుంచో ఒక అసలు అంటే మళ్ళీ తిరిగి అధికారము లేకపోతే ఈ అధికార కళ ఆఫీస్కి వస్తుంది. ఎందుకంటే పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగాయి, పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి, సో మెనీ ఇన్సిడెంట్స్. అవన్నీ ఇప్పుడు నేను నెగిటివ్ గా మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. చాలా మంది అంటున్నారు అంటే ఎక్కడెక్కడ ఓటింగ్ ఎంత దారుణంగా తేడా వచ్చిందని అనాలిసిస్ కూడా నేను సాయంత్రం ఈవినింగ్ డిబేట్లో చెప్తా. అంటే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన తరువాత అప్పటిదాకా ఉన్న పరిస్థితి పూర్తిగా, అంటే ఆయన మీద అంతో ఎంతో ఇష్టం లేని వాళ్ళు కూడా అరే చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి కరెక్ట్ కాదు, ఒకవేళ ఈ కేసు నిజమైతే కూడా పద్ధతి ఇది కాదు అని కూడా ఆలోచన జరిగిందని. ఇక దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళైతే దే ఫార్మ్ లైక్ టీమ్స్. నాట్ ఓన్లీ కమ్మ సామాజిక వర్గం గురించి చెప్పట్లా, ఎవరైతే తెలుగు వాళ్ళందరూ ఐటీ చదువుకునో మరోటి చదువుకునో విదేశాల్లోకి వెళ్ళి వాళ్ళు బ్రహ్మాండంగా స్థిరపడి ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్స్ ఫామ్ అయ్యి రకరకాల కంట్రీస్ నుంచి, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజెర్సీ, ఇంగ్లాండ్, ఇలా యూరోపియన్ కంట్రీస్ నుంచి గ్రూప్స్ ఫామ్ అయ్యి దీన్ని ఒక